వెల్కమ్ టు ఆరోస్ కిచెన్. మీరు చూస్తున్నారు తాటి మంజలని. వి- ఈ సమ్మర్ లోనే దొరికే ఈ తాటి మంజలతో చాలా రెసిపీస్, చాలా రకాలుగా, చాలా చాలా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్ లో మాత్రమే ఇవి దొరుకుతాయి కనుక చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి. తప్పకుండా వీటిని తినాలనిపిస్తుంది. వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈరోజు షర్బత్ చేసుకుంటున్నాం. దీనిని పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. దీనిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. చూస్తున్నారుగా, జారిపోతుంది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో కదా ఫ్రెండ్స్. ఇలా మెల్లగా చేసుకోవాలి, ఎందుకంటే అవి పైనకి ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి నిదానంగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే కనుక ఇవి చాలా మెత్తగా అయిపోతాయి, సాఫ్ట్గా. కనుక ఇలా చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు మనం చేసుకోవాలి. గరిటెని మరోవైపు మడల్చి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అయిపోయింది చూసారుగా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయిన తర్వాత మనం దీనిలో కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి, అదేనండి లెమన్ జ్యూస్. ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మిక్సీలో మాత్రం దీనిని అస్సలు వేయకూడదు, చాలా సాఫ్ట్ పేస్ట్లా అవుతుంది కాబట్టి మనం చేత్తోనే కలుపుకోవాలి. మనం తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటేనే. ఇలా మనం కలుపుకున్నటువంటి మొత్తాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చక్కటి కూల్ వాటర్ని తీసుకోండి. మనకు సరిపడా షుగర్ వేసుకొని ఇక తాగేయడమే. చాలా సూపర్, చాలా టేస్టీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది. నేను మిక్సీలో ఎందుకు పట్టొద్దు అన్నానంటే చూసారుగా ఎలా కనిపిస్తుందో. మిక్సీలో పడితే ఇలా కనిపించదు, చాలా పేస్ట్లా అయిపోతుంది. ఇలా మనం తాగేటప్పుడు టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ని ఇలానే చేసుకోవాలి. తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, subscribe my channel.